రెండవ వచనము. కాబట్టి ఎందుకు మర్చిపోతాం మనం? ఏముందో తెలుసా? నీవు యవ్వన ఇచ్చల నుండి పారిపో. యవ్వన ఇచ్చల నుండి, పాపమును ప్రోత్సహించే ప్రజల నుండి, పాపిష్టి స్నేహితుల నుండి, పాపిష్టి స్థలము నుండి పారిపో. మరి ఎవరిని వెంబడించాలట? పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు. పాపాన్ని విడిచిపెట్టో, పరిశుద్ధతను, ప్రార్థనను వెంటాడో. సో సహోదరి సహోదరులు, పాపము ప్రేరేపిస్తున్నా, పాపిష్టి వాళ్ళు ప్రేరేపిస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి పారిపో, ఆ స్థలం నుంచి పారిపో. యోసేపు అదే చేశాడు, పారిపోయాడు. ప్రతిఫలం ఏమిటి? చెరసాల్లో బంధించబడ్డాడు. కానీ చెరసాల్లో బంధించబడినప్పుడు యోసేపు బహుగా బాధించబడ్డాడు. కీర్తనలో మనం అదే చూస్తాం. యోసేపును చెరసాలలో సంకెళ్ళు బహుగా బాధించెను. చాలా బాధగుండా వెళ్ళాడు. చేతులకు సంకెళ్ళు వేసేశారు, కాళ్ళకు సంకెళ్ళు వేసేశారు. చాలా బాధపడ్డాడు. కానీ ఆ బాధలో కూడా తనకిచ్చిన పనులు నమ్మకంగా చేశాడు. ఫలితంగా ప్రమోషన్. చెరసాల్లో ఉన్న ఖైదీలందరిపైన యోసేపుకి ఏమొచ్చింది చెప్పండి? ప్రమోషన్ వచ్చింది. ఆ చెరసాల అధిపతి యోసేపును ఖైదీలందరి మీద విచారణకర్తగా చేశాడు. కష్టాలు గుండా వెళ్తున్నాడు, కానీ దేవుడు దీవించటం మాత్రం ఆగలేదు.